అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు హ్యాండ్లూమ్స్ డే అంటే ఈ హ్యాండ్లూమ్స్ వలన ఒక దేశంకి ఇండిపెండెన్స్ వచ్చిందంటే అది ఇండియానే కదా. మన ఊరిలో మన దగ్గర నుంచి ఈ థ్రెడ్స్ని తీసుకెళ్ళి మళ్ళీ మనకి క్లాత్గా అమ్మేసి ఇండియా సచ్ ఎ రిచ్ కంట్రీ. మన వాట్ టు సే మొత్తం ఎకనామిక్ పవర్ని లాగేసిన ఒక కలోనియల్ పవర్ని మళ్ళీ మన దేశం నుంచి బయట పంపించడానికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఏది అంటే చేనేతనే కదా. గాంధీ గారి ఫోటో ఎక్కడ పట్టినా ఈరోజు కూడా చక్రవర్తితో ఉంటారు. అంత వాల్యూ ఉంది మీ అందరికీ. కొన్ని పవర్ లూమ్స్ వలన కొద్దిగా కాస్ట్ కూడా తగ్గడం వలన చాలామంది పబ్లిక్ అలా మారిపోయారు. కానీ ఇప్పుడు కూడా హ్యాండ్లూమ్స్ ఉంటే ఒక పెద్ద మర్యాద అందరికీ ఉంది. ఆ మర్యాద అనేది మీ దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళలేము, అది మీ దగ్గరనే ఉంది. కానీ మీ ప్రొఫెషన్స్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అది రా మెటీరియల్ సప్లై కావచ్చు, లేకపోతే ఈ చేస్తున్న మగ్గంలో కానీ కొన్ని ఇష్యూస్, అది మోడర్నైజ్ చేయడం, లేకపోతే కొత్త డిజైన్స్ తీసుకురావడం. మీ అందరికి తెలిసే కదా డిజైనర్ శారీ అని, అదే మీరు చేసేదే నేను డిజైనర్ అని ఒక లేబుల్ పెట్టి అమ్మితే దానికి వాల్యూ వేరు. అదేది మనం ఒక మీటర్ చేసి అమ్మితే మార్కెటింగ్లో మనకి ఆ రేట్స్ రావడం లేదు. కాబట్టి అది కూడా మనం అంటే ఈ డిపార్ట్మెంట్కి ఒక సెక్రటరీ మేడం ఉన్నారు. ఆ సెక్రటరీ మేడం కూడా చెప్పారు, పెద్ద డిజైనర్స్ని తీసుకొస్తాం, కొత్త డిజైన్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తాము. అది చేయడం వలన మీరు కష్టపడి చేస్తున్న ప్రతి ఒక్క చీరలు కానీ ధోతీలు కానీ మంచి రేట్స్ వస్తుంది. అప్పుడే మీ బతుకు కూడా బాగుపడుతుంది. ఒక పెద్ద డిజైనర్ తీసుకొచ్చి డిజైన్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము. మీ దగ్గర ఉన్న స్కిల్స్ని అప్గ్రేడ్ చేస్తాము. అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక టెక్నాలజీ ఉంటుంది, ఆ టెక్నాలజీ చాలా సంవత్సరంగా మనం వాడుకొని ఉంటాము. కానీ మార్కెట్లో కొత్త టెక్నాలజీ వచ్చి ఉంటుంది. అది ఇప్పుడు ఇక్కడ మనం చేనేతలకి ఇంట్రొడ్యూస్ చేసి మీ అందరినీ కూడా కొద్దిగా ఆ టెక్నాలజీ పరంగా బాగు చేసి, సో దాట్ మీరు చేసుకున్న ప్రతి ఒక్క చీరకి ఒక మంచి ప్రాఫిట్ వస్తున్నట్టు చేసుకోవాలి అనేది ప్రభుత్వ ఆలోచన. దాని మీద మేము కూడా వర్క్ చేస్తున్నాము. ఎంత చెయ్యొచ్చో ప్రభుత్వ సైడ్ నుంచి మనం చేస్తాము. కానీ చాలా స్కీమ్స్ ఉన్నాయి, అది గురించి నేను మాట్లాడకూడదు. ఎందుకంటే మన జిల్లాలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంది. ఎలక్షన్స్ ఉంటే కోడ్ ఉంటుంది. సో కోడ్ ఉన్నప్పుడు మనం ఇది గురించి మాట్లాడకూడదు. కాబట్టి నేను ఈ స్కీమ్స్ గురించి కానీ దీంట్లో మీకు వచ్చే ప్రతి బెనిఫిట్ గురించి చెప్పలేకపోతున్నాను. కానీ మీ అందరికీ అవగాహన ఉంటుంది. లేదంటే కూడా హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ ఉంది, దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారు. మీకు ప్రతి మంత్ ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళ అవకాశం ఇవ్వడానికి, అంటే ఒక స్కీమ్ వస్తే ఆ స్కీమ్ని మనం ఎలా వాడుకోవాలని దాని మీద అవగాహన సదస్సులు కూడా పెట్టమని చెప్తాను. ఇది కాకుండా మీరు చెప్పినట్టు ఈ రా మెటీరియల్ సప్లై అంటే మనకి సరిగా రావడం లేదు. ప్లస్ చైనా నుంచి చీప్ సిల్క్ వస్తుంది కాబట్టి కొద్దిగా ఖాదీ సిల్క్ అనేది కూడా మనకి మంచి రేట్లో దొరకడం లేదు అనేది ఒక పెద్ద సమస్య. అది ఈ హ్యాండ్లూమ్స్ ఆఫీసర్ చెప్పారు. ప్లస్ మార్కెటింగ్ అనేది ఒక కొత్త ఇష్యూ మీరు హైలైట్ చేస్తున్నారు. దాని మీద మేము వర్క్ చేస్తాము. అంటే ఈరోజు నేను మీ అందరికీ చెప్పాలి అని అనుకున్నది ఒకటే, ఏంటంటే మీరు పడుతున్న కష్టాలు అన్నీ మాకు కూడా అర్థమవుతుంది. అది ఎలా మీ అందరినీ పైకి తీసుకురావాలి అన్న దాని మీద మాత్రం మేము అంటే నేను మాత్రం కాదు, హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ సెక్రటరీ కానీ చాలా మీటింగ్స్ పెట్టుకుంటున్నాము. ఒక మంచి ప్రాజెక్టుతో మీ దగ్గర మళ్ళీ వెనక వస్తానని నేను కూడా నమ్ముతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.